RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి అలంకార బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే GMR ఈ నెల 28న వడ్డేమాన్ దగ్గర జరిగే ఉద్దాల ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయటం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఆలయ అభివృద్ధికి 110 కోట్లు కేటాయించడం జరిగింది. వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్యే GMR తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనాపురం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పేదల బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టం రేపు 28వ తారీఖు మొదలుగా చిన్న వడ్డేమన్ దగ్గర స్వామివారి పాదకలకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ పూజలు చేసిన తర్వాత లక్షలాదిగా భక్తులు ఆ రోజు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ మంత్రి గారి ఆధ్వర్యంలో మేమంతా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినాము. మంత్రి గారు అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మేమందరం అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మహిమగల దేవుడు కురుమూర్తి స్వామి ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా పాలమూరు జిల్లా ఉమ్మడి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి వస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలకు మన పాలమూరు ముందుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి మనందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. 110 కోట్ల రూపాయలు ఆలయ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. ఆ పనులన్నీ పూర్తి అవుతా ఉన్నాయి. నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకు ఖచ్చితంగా నేను, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకురాబోతా ఉన్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో, ముఖ్యంగా శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు ప్రజాపాలన అందిస్తూ బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఇంకా ముందు ప్రజాక్షేత్రంలో మంచి పనులు చేస్తూ మా ముఖ్యమంత్రి గారు, మేము అందరం కూడా బాగుండాలని చెప్పేసి, ముఖ్యంగా తెలంగాణ యావత్ ప్రజానికం అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను ఆ కురుమూర్తి స్వామిని కోరుతాను. ధన్యవాదాలు.